హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజు అయితే రవ్వ లడ్డూలు అయితే చేశాను. ఈ రవ్వ లడ్డూలు చాలా ఈజీగా హెల్తీగా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలకి పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చుతాయి. దేవుడి ప్రసాదంగా కూడా మనం పెట్టచ్చండి. ఈ రవ్వ లడ్డూని మనం ఏ గుళ్ళకి వెళ్ళినా రవ్వ లడ్డు ప్రసాదం తప్పకుండా తీసుకుంటాం కదా. దాన్ని ఈజీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. దీనికైతే నేను ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే నేను స్లైసెస్గా కట్ చేసుకున్న బాదం జీడిపప్పునైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే బాండీలో నేనైతే 1.5 గ్లాసు రవ్వనైతే తీసుకున్నాను, సూజీ రవ్వ. అది బాగా ఫ్రై అయ్యే వరకు, కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లోకి అయితే మనం రవ్వ ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకోవాలండి. అది కూడా బాగా రోస్ట్ అయిపోవాలి. ఎండి కొబ్బరి తురుము వేసుకునే వాళ్ళు మాత్రం అస్సలు రోస్ట్ అయితే చేయొద్దు. డైరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నూకలు అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత అది చల్లారే వరకు పక్కనైతే పెట్టుకోవాలండి. తర్వాత మనం దీంట్లోకి బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి బెల్లాన్ని సిరప్గా అయితే చేసుకోవాలి. ఈ సిరప్కి నేనైతే 1.5 గ్లాస్ రవ్వ, 1.5 గ్లాసు కొబ్బరి తురుముకి 1 గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ అనేది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు గ్లాస్ అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అయిపోతుంది స్వీట్ ఎక్కువ అయితే. నార్మల్గా తినే వాళ్ళైతే ఇంకో పావు గ్లాస్ తగ్గించుకోండి. బాగా బెల్లం కరిగి అయితే చాలండి. బాగా ఇంకేమీ పాకం అనేది రానవసరం లేదు. తర్వాత దీనినైతే ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం రవ్వలో అయితే వడకట్టేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఏవైనా పుల్లలు ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే పోతుంది. తర్వాత అయితే దీంట్లోకి మనం బాగా కలుపుకోవాలండి. రవ్వ అంతా పట్టేటట్టు బెల్లం సిరప్ని అయితే బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల అరోమా అనేది చాలా బాగుంటుంది కదండి స్వీట్లలో. తర్వాత అయితే మనకి ఉండలు ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒకవేళ రాలేదు అంటే కొంచెం ఆవు పాలు అయితే వేసుకోండి. ఏ పాలు ఉంటే ఆ పాలు. లేదు అంటే మీకు ఒక 1 వీక్ వరకు నిలవ ఉండాలి అంటే కనుక నెయ్యి అయితే వేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన కొలతలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. ఇంకేమి యాడ్ చేసుకోకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.